నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక వింత ఘటనకి సంబంధించిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. సో ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అదేంటంటే రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండల కేంద్రం దగ్గరలో ఒక అమ్మాయి 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ మీద కార్ నడుపుకుంటూ వెళ్ళిన ఒక సంఘటన అయితే అందరూ నిజంగా దీని మీద అందరి అటెన్షన్ ఉందనే చెప్పుకోవాలి. సో ఒక్కసారి మనం ఈ టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో దీనికి సంబంధించి కొంతమంది రీల్స్ పిచ్చి వల్ల రీల్స్ కోసం షూట్ చేస్తూ ఆ అమ్మాయి అలా డ్రైవ్ చేసింది అని కొందరు అంటున్నారు. బట్ కాదు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన వాదన ఏంటంటే, అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, సూసైడ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి అలా కార్లో డ్రైవ్ చేస్తూ, ఇంకెక్కడ దొరకలేదు ఆ అమ్మాయికి ప్లేస్ సూసైడ్ చేసుకోవడానికి, రైల్వే ట్రాక్ మీద దట్టు కార్లో వెళ్తూ మరీ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. అది కూడా అంతమంది జనాలను ఇబ్బంది పెడుతూ. ఇక్కడ ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకనంటే సూసైడ్ చేసుకోవడానికి కార్ డ్రైవ్ చేస్తూ 7 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే అక్కడ వరకు ఇక్కడ ఆ అమ్మాయికి ఏ ట్రైన్ అడ్డం రాలేదు, ట్రైన్ ఎదురొస్తుందా సూసైడ్ చేసుకుందాం అన్నట్టు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. సో ఇది అక్కడ మరి ఈ వీడియోస్ అయితే అన్ని షూట్ చేశారు. మరి అక్కడ స్థానికులు షూట్ చేసినట్టుగా మనకి కనిపిస్తోంది. బట్ నిన్నటి వరకు ఒక వర్షన్, ఇది ఇన్స్టా రీల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి షూట్ చేయడానికి ఇచ్చింది తను, అందుకే ఇన్స్టా రీల్స్ కోసమే డ్రైవ్ చేసిందని కొంతమంది అంటున్నారు. కాదు, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అని అంటున్నారు. సో ఇక్కడ మనము కొన్ని విజువల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, చూద్దాము. ఇక్కడ నిజంగా ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఒక అబ్బాయికి సరిపోతుంది ఫిజికల్గా. మనందరికీ తెలిసింది ఏంటి, ఎక్కువ ఫిట్గా ఉండేది అబ్బాయిలు, వాళ్ళ బలం ముందు మన బలం పనిచేయదు. బట్ మనం చూస్తే కనుక ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో చూడండి. అసలు ఆ అమ్మాయి కదలట్లేదు అక్కడి నుంచి. అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చిన తర్వాత అక్కడ స్థానికులు అక్కడ ఆపేశారు కారులో నుంచి. మరి ఏంటి, 5 రైళ్లను అక్కడే నిలిపేశారు. ఆ ట్రైన్స్లో ఆ ట్రైన్స్ జర్నీ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఎమర్జెన్సీ మీద వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది గర్భిణీలు ఉండొచ్చు, ఎంతమంది చిన్నపిల్లలు ఉండొచ్చు, ఎవరన్నా టైంకి ఏదన్నా నిజంగా చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ ఆలోచించక్కర్లేదా? మానసిక పరిస్థితి బాగాలేదు, సూసైడ్ చేసుకోవడానికి ట్రైన్ వచ్చేస్తా, నేను సూసైడ్ చేసుకుంటా అని అంటే ఏంటి సూసైడ్ చేసుకోవడానికి? అంటే ఈ ట్రైన్ అయినా బస్సులైనా అన్నీ సూసైడ్ చేసుకునే స్పాట్సా ఇవేమన్నా? కాదు కదా. అంత వేల మంది జర్నీ చేస్తున్నారు అని అన్నప్పుడు కొంచెమైనా ఇంకితం ఉండి బిహేవ్ చేయాలా? లేదు. ఆ అమ్మాయి అలా అగ్రెసివ్గా రావటమే కాక, స్థానికులు అడిగితే అక్కడ ఆ అమ్మాయి ఆపకుండా బయటికి రాకుండా చూస్తే అక్కడ ఉన్న స్థానికులందరూ గ్లాస్ డోర్స్ పల్లగొట్టి మరీ ఆ అమ్మాయిని బయటికి తీసినా కూడా చూస్తున్నాం కదా మనం ఇందాక విజువల్స్లో చూసినట్టు. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయాలనంటే 10 మంది అబ్బాయిలు పట్టుకొని వెళ్తున్నారు. అంటే చూడండి ఆ అమ్మాయి క్యాపబిలిటీ ఏంటి, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత పిచ్ ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. అందరూ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ కూడా ఆ అమ్మాయిని చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత నిజంగా మానసికంగా బాగాలేదా, లేకపోతే ఒక డిఫరెంట్ యాటిట్యూడా, మరి ఏంటి నిజంగా. ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి పోలీస్ వాళ్ళు కూడా ఒక 6-7 మంది మహిళా కానిస్టేబుల్స్ కూడా తిప్పలు పడ్డారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయిని ఒక 2 months క్యాబ్జెమినై కంపెనీలో వర్క్ చేస్తుంది, 2 months బ్యాక్ జాబ్ పోయింది, అలాగే హస్బెండ్తోని విభేదాల వల్ల దూరంగా ఉంటుంది. సో వీటన్నింటి వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళ వర్జన్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు. నిజంగా మెంటల్ స్టేటస్ బాగాలేనప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, సపరేట్గా హైదరాబాద్లో ఉండి మనీ పంపిస్తున్నారట. ఇంకా అమ్మాయికి మనీ పంపించి నువ్వు మంచిగా ఉండమ్మా అని చెప్తున్నారు. అంటే మెంటల్ స్టేటస్ బాగాలేదు అని అన్నప్పుడు, మరి మన ఇంట్లో పిల్లలు మెంటల్ స్టేటస్ బాగాలేదు అన్నప్పుడు మనం అట్లనే వదిలేస్తామా? ఊరి మీద వాడు వెళ్ళిపోమ్మా, ఎక్కడికన్నా సూసైడ్ చేసుకోమ్మా అని వదిలేస్తామా? లేదు కదా. మరి ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి? ఆ అమ్మాయి మెంటల్లీ నిజంగా డిస్టర్బ్గా ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంది, ఆమె మైండ్ స్టేటస్ ఎలా ఉంది అన్నీ తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఏదైనా జరిగాక బాధపడడం కంటే, జరిగే కన్నా ముందే మరి ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చూసుకొని ఇలాంటి జరగకుండా చూసుకోవచ్చు కదా. ఇంకా మంత్లీ మనీ పంపించి మా అమ్మాయి స్టేటస్ బాగాలేదు అందుకే ఇలా బిహేవ్ చేసింది అని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే అక్కడ 5 ట్రైన్లని
2 గంటల పాటు 5 ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆగిపోయింది. సో, అక్కడ ఆగిపోయింది 2 గంటలే. బట్ మళ్ళీ అవి మూవ్ అవ్వడానికి మొత్తం ఎన్ని గంటల టైం పట్టుంటుంది అంటే, ఎవరైనా ఎమర్జెన్సీ కేస్ మీద వెళ్తున్నారు. సపోజ్ ఏదైనా సర్జరీ చేయించుకోవడానికే వెళ్తున్నారు. ఏదైనా హెల్త్ ఇష్యూకి సంబంధించి ఎటన్నా వెళ్తున్నారు. సో, అట్లాంటి హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి 1 మినిట్ అయినా సరే, 10 మినిట్స్ అయినా అటు ఇటు అయినా సరే అది ప్రాణం మీదకే వస్తది గదా! సో, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక మెంటల్ స్టేటస్ బాలేని ఒక అమ్మాయిని ఇట్లా సొసైటీ మీద ఇట్లా విడిచేసి, మా అమ్మాయిది ఇంతే, ఇంతే ఉంటాం మేము. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా! అండ్ ఆ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది ఎంత అగ్రెసివ్‌గా ఉందంటే ఆ అమ్మాయి నిజంగా. మరి నిజంగా మెంటల్లీ బాలేదో, లేకపోతే నిజంగా కొంతమందికి రఫ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా! మరి ఆ యాటిట్యూడో ఏ రకంగా అయినా సరే ఇలా చేయడం అంటే మెంటల్ స్టేటస్ బాలేనప్పుడు నిజంగా మనం కూడా కన్సర్న్ చూపించాలి. అదైతే ఐ అగ్రీ. బట్ మనం అంటే సొసైటీలో వాళ్ళు చూపించే కన్నా ముందు మన మెంటల్ స్టేటస్ బాలేదు, మన సిచ్యువేషన్స్ ఏంటి అనేవి మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. మరి ఈ మొత్తం సినారియోలో అసలు ఎవరిది తప్పు? ఆ అమ్మాయిదా? మరి ఆ అమ్మాయిని వదిలేసిన పేరెంట్స్‌దా? అసలు ఈ మొత్తం సినారియో చూసాక ఇదంతా ఎక్స్‌ప్లనేషన్ విన్నాక మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.